అని అందరూ కూడా మీ దగ్గర ఇచ్చినటువంటి ఆ జలపాత్రలో జలం కొద్దిగా తీసుకొని 3 సార్లు మీ శిరస్సున జల్లుకొని మీ ముందున్నటువంటి పూజా ద్రవ్యాల మీద 3 సార్లు చల్లండి. పుండరీకాక్ష పుండరీకాక్ష అనే నామం చెబుతూ అపవిత్ర పవిత్ర సర్వావస్థ అంగదాభివా పుండరీకాక్ష సభాఖ్యాఖ్యందరశుద్ధి పుండరీకాక్ష పుండరీకాక్ష గోవిందేతి సదాస్థానం గోవిందేతి సదా జపం గోవిందేతి సదా ధ్యానం సదా గోవింద కీర్తనం. అందరూ కూడా నమస్కారం చేస్తూ 3 సార్లు శ్రీ గోవింద 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 అనుకోండి. శ్రీ గోవింద గోవింద గోవింద. ఇప్పుడు అందరూ ఆచమనం చేయాలి. మేము చెప్పినప్పుడు మంత్రపూర్వకంగా ఆచమనం చేయాలి. మీరు ముందుగా ఆచమనం చేసిన ప్రయోజనం లేదు. ఆచమనం ఎప్పుడు కూడా మంత్రపూర్వకంగా చేయాలి. మీ కుడి చేతి చూపుడు వేలు మధ్య వేలు మధ్యలో బొట్టన వేలు నుంచి చివరి వేళ్ళు దూరంగా పెట్టి 5 వేళ్లలో 2.5 మూసి 2.5 తెరచి గోకర్ణ ముద్ర అంటారు. ఆవు చెవిలాగా ఈ ముద్ర ఉండాలి. చేతిలో మొదటిసారి నీరు